ఐక్యత అమర్ హై నోబెల్ నరసింహయ్య గారు అమర్ హై నోబెల్ నరసింహయ్య గారికి నోముల నరసింహయ్య గారి యొక్క సంస్మరణ సభ నల్లగొండలో జరుగుతున్న సందర్భంగా సూర్యాపేట నుండి యాదవ నాయకులు, యాదవ సోదరులు, యాదవ ప్రముఖులందరూ కూడా బయలుదేరి ఈ యొక్క సభని విజయవంతం చేయడానికి మేము అందరం వెళ్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా నోముల నరసింహయ్య గారు దాదాపు విద్యార్థి దశ నుండే రాజకీయాలలో పాల్గొని ఒక ఎర్ర జెండా నుండి విద్యార్థి నాయకునిగా ఎదిగి లాయర్గా, 2 సార్లు ఎంపీపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి నరసింహయ్య గారు ఇంకా కొంతకాలం ఉండాల్సిన పని ఉండే. అది వారి యొక్క మరణం మనకు చాలా బాధ కలిగిస్తుంది యాదవ సంఘానికి. దాదాపు జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 యాదవులు, నోముల నరసింహయ్య గారు అట్లాగే గుండెమైన రామూర్తి గారు, మన యొక్క యాదవ కులం నుండి 2 సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళిద్దరు కూడా ఈరోజు మనందరినీ విడిపోయినారు. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి యొక్క ఆశయాలను సాధించడం కోసం యాదవ యువకులందరూ కూడా, యాదవ నాయకులందరూ కూడా ముందుండి వారి ఆశయ సాధన కోసం పనిచేయాలందరినీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఈరోజు కీర్తిశేషులు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య గారి సంస్మరణ సభ నల్లగొండలో నిర్వహించడం జరిగింది. దానికి సూర్యాపేట నుంచి దాదాపు ఒక 2 నుంచి 3 వేల మంది యాదవులు మీటింగ్ పోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన చరిత్ర చూస్తే ఆయన జీవితమే ఒక పోరాటం, ఆయన పోరాటమే జీవితంలాగా పడింది. ఇలా నోముల నరసింహయ్యకు ఒక యాదవ కుటుంబంలో పుట్టవచ్చు, కానీ ఆయన ఒక యాదవ కులానికే కాదు, ఇలా అన్ని బీసీ కానీ, మైనారిటీ కానీ, ముస్లిమ్స్ కానీ, పేదరికం ఏజెండా జరిగిన ఉన్నత కులాలు ఉన్న పేదలకు కూడా న్యాయం కోసమే పోరాడి ఒక బీసీ నాయకుడు. నల్లగొండ జిల్లాలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు రాజకీయంలో ఒక చురుకైన పాత్ర పోషించిన ఒక ఏకైక బీసీ నాయకుడు ఎవరే అంటే ఓన్లీ నోముల నరసింహయ్య అని చెప్పక తప్పదు. ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమంలో 2 టర్ములు ఎంపీగా, 2 టర్ములు ఎమ్మెల్యేగా నకరకల్లో ఉన్నా సరే కేసీఆర్ పిలుపు మేరకు ఇలా సిపిఎం పార్టీలో కూడా సిపిఎం పార్టీ సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నా సరే వాళ్ళతో పాటు డీవియేట్ అయి తెలంగాణ తీసుకుంటే బాగుంటుందని పోరాడితే అప్పుడు ఆయనను సిపిఎం పార్టీ ఒక విధంగా చూసింది. అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమంలో ఆయన పిలుపు మేరకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత జానారెడ్డికి ఎవరు సరి అయిన క్యాండిడేట్ అని ఆలోచించి కేసీఆర్ గారు జానారెడ్డి మీద పెట్టి ఒక స్వల్ప తేడాతో ఫస్ట్ సారి ఓడిపోయినా సరే ఆ కాన్స్టిట్యున్సీలో 4 సంవత్సరాలు ఉండి ఇల్లు గడప గడప తిరిగి ఒక జానారెడ్డిని ఒక 10 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసి జానారెడ్డి ఓడగొట్టిన ఘన చరిత్ర నరసింహయ్య. అలాగే రామ్మూర్తి కూడా ఒకసారి అక్కడ చిలకూరు నియోజకవర్గంలో జానారెడ్డిని ఓడగొట్టి. అయితే వాళ్ళ ముఖ్యంగా ఏంటంటే ఇది ఈయన పోరాటం ఫలితంగా అకాల మరణం చెందిన తర్వాత అందరి ఆలోచన విధంగా వచ్చింది. ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నామని ఇవాళ కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నారు. దానికి ఫలితంగా ఇవాళ సాగర్లో ఎవరు క్యాండిడేట్ పెడతామనే ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. దానికి సరైన క్యాండిడేట్ నోముల నరసింహయ్య కుటుంబానికి మేము ఇవ్వాలని ఖచ్చితంగా మేము ఈ యాదవ్ తరఫున కానీ, బీసీ సంఘం తరఫున కానీ, ఒక పేదల తరఫున కానీ మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక నాయకుడు ఇవాళ నోముల నరసింహ ఒక సాగర్ ఎమ్మెల్యే ఒక్కడే కాదు, ఇవాళ సమైక్యాంధ్రలో ఇవాళ సమైక్యాంధ్ర నాయకుడు ఆయన. అసెంబ్లీలో అక్కడ రాజశేఖర రెడ్డి ఉండా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఉండా, ఇంకెవరుండ్రా అనే ఎప్పుడు చూడలేదు. ఎవరికి భయపడలేదు కూడా. ప్రజా సమస్యలు పోరాడేటప్పుడు ఒక రాజశేఖర రెడ్డి, చంద్రబాబు అని చూడలేదు. అలాంటి నాయకుడు అతను. కాబట్టి మేము ఇలాంటి నాయకునికి ఇవాళ మేము ఆయన మరణం కూడా ఇవాళ కేసీఆర్ గారు ఆయన మరణించిన తర్వాత గంట సేపు ఉన్నాడు. దాదాపు ఆయన మరణించిన తర్వాత ఆ రోజున 25-30 వేల మంది వచ్చారు. అదే హాలియాలో పెడితే 30 వేలు వచ్చారు. దీన్ని బట్టి నేను చూస్తుంటే నోముల నరసింహయ్యకు నగరికల్లో 4 సార్లు 20 ఏళ్ళు ఉన్నా సరే ఇవాళ సాగర్ కాన్స్టిట్యున్సీలే ఇవాళ నగరికల్ల కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. నేటికి కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో
ప్రతి గ్రామంలో ఇవాళ నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. చాలామంది బాధపడుతున్నారు. ఆయన సంతాప సభ నాడు సాయి చంద్ మాట్లాడితే కన్నీరు పెట్టని ఆడవాళ్ళు లేరు, కన్నీరు పెట్టని మగవాళ్ళు లేరు. కాబట్టి అలాంటి నాయకుడిని ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ గారు గుర్తిస్తారు, టీఆర్ఎస్ పార్టీ గుర్తిస్తుంది. ఖచ్చితంగా ఆయన కొడుకుకే ఇవాళ టికెట్ ఇస్తే బాగుంటుందని మేము యాదవ సభ ఈ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ కాకుండా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ ఆలోచించి నోముల నరసింహ కుటుంబానికి ఇస్తారని మేము ఆశిస్తున్నాం.